Hello and hi friends, welcome back to Krishna's Laurels. TG and AP LASET 2025 సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరి కోసం ఫ్రీ కోచింగ్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. అంతకంటే ముందు అసలు లీగల్ యాప్టిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ షార్ట్గా వివరించి టాపిక్లోకి వెళ్ళిపోదాము. టీజీ అండ్ ఏపీ లాసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి అని ఎవరైనా అడిగితే తప్పకుండా మీకు వచ్చే ఆన్సర్ పార్ట్ సి లీగల్ యాప్టిట్యూడ్. ఇది మీకు హాఫ్ ఆఫ్ ది పేపర్ అనమాట. అంటే మీరు 60 మార్కులు లీగల్ యాప్టిట్యూడ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఆ లీగల్ యాప్టిట్యూడ్లో మనకి వేరియస్ సబ్ టాపిక్స్ ఉన్నప్పటికీ అందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మేజర్గా మనకు కనిపిస్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచే మనకి దాదాపు 40కి పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు మంచిగా నేర్చుకుంటే ఎగ్జామ్ మీరు పాస్ అవ్వడమే కాకుండా మీకు మంచి ర్యాంకు రావడం తథ్యం. ఐ విల్ గ్యారంటీ దిస్. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ని మీరందరూ శ్రద్ధగా వినండి, నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆర్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. సో వితౌట్ ఎనీ డిలే, వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. Constitution is a body of fundamental principles according to which a state is constituted or governed. Constituted అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అర్థం. గవర్న్డ్ అంటే పరిపాలించడం అని అర్థం. స్టేట్ అంటే ఇక్కడ ఒక రాజ్యం అని అర్థం. సో ఏదైనా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి పరిపాలించడానికి కావాల్సిన అన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని ఎక్కడ పొందుపరుస్తారంటే అదే కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్. దీన్నే మనం సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటాము. లాటిన్లో సుప్రీమా లెక్స్ అంటాము. అండ్ ఆల్సో గ్రండ్ నామ్ ఆఫ్ ది స్టేట్ అంటాము. బేసిక్ లా ఆఫ్ ది స్టేట్ అంటాము. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే చట్టాలు, స్టేట్ లెజిస్లేచర్స్ తెచ్చే చట్టాలన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కట్టుబడి ఉండాలి. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉన్నట్లయితే వాటన్నిటిని ఇన్వాలిడ్గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ డిఫైన్స్ ద ఫండమెంటల్ వాల్యూస్ దట్ వీ మే నాట్ ట్రెస్పాస్. హియర్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ ఒక బ్రతికున్న డాక్యుమెంట్గా పేర్కొనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది 1950లో తయారు చేయడం జరిగింది. కానీ సొసైటీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మారుతున్న సొసైటీకి అనుగుణంగా కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవ్వాలి. సో ఇట్ ఎవాల్వ్స్ అకార్డింగ్ టు నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ చేంజింగ్ సొసైటీ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లివింగ్ డాక్యుమెంట్. సో ఆ చేంజ్ ఎలా జరుగుతుంది అంటే అమెండ్మెంట్స్ సవరించడం ద్వారా, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ జడ్జ్మెంట్స్ ద్వారా, కన్వెన్షన్స్ అండ్ స్టాట్యూట్స్ ద్వారా. బేసికల్గా అమెండ్మెంట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో హియర్ ఈస్ అ బోనస్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Constitution is derived from the Latin word constituere, which means to establish or to set up. And every one of you, please attempt all the quiz questions given to you in the YouTube channel as well as in the Telegram channel. So, what does Suprema Lex mean? Suprema Lex అంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని చెప్పండి. అండ్ మరిన్ని ఇటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కోసం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మనం టీఎస్ అండ్ టీజీ అండ్ ఏపీ లాసెట్ 2025ని మంచి ర్యాంక్తో క్రాక్ చేయాలనేది మన యొక్క లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనం ఎప్పటికప్పుడు దృష్టిలో ఉంచుకొని మనం మంచిగా సన్నద్ధమవుదాం, ఎగ్జామ్కి మంచి ర్యాంక్స్ సాధిద్దాము. సో ఈ యొక్క నా ఎఫర్ట్స్ని మీరు లైక్ చేయండి తప్పకుండా. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.